అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది మన కొత్త ఆఫీస్. ఓకే, ఒక పెయింటర్ హ్యాండ్ చేయడం వల్ల స్వయం కృషితో ఎదగాలన్న ఉద్దేశంతో మన బ్రష్ మన పెయింట్ మనం వేసుకుంటున్నాం. బికాస్ ఐఎమ్ ఆర్టిస్ట్ కాబట్టి నాకు పెద్ద ఫరక్ పడదు చేస్తున్నాను. ఓకే, మీరు కూడా స్వయం కృషితో ఎదగాలనుకుంటే అంటే పెయింట్ వేయద్దు, ఏం చేయాలనుకుంటే ఏది చేయాలనుకున్నా మీరు చేసుకుంటే బెటర్. ఇప్పుడే ఒక మన మిత్రుడు చెప్పగానే నాకు అనిపించి సరే అని, ఇప్పుడు సినిమా తీసినంత మాత్రాన ఓకే పెయింట్ చేయడం వల్ల కిరీటం ఏమి కింద పడిపోదు. సో ఇట్స్ ఓకే. ఇంకోటి, వీడియో కోసం పెయింట్ చేస్తున్నా అనుకునేరు, అట్లా తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? సెకండ్ థింగ్ ఏంటంటే, మరో నిమిషం, ఇది మన ఆఫీస్ అనమాట. ఆఫీస్లో అలా చూసారా బటర్ఫ్లై కనిపిస్తుంది? ఓకే, ఇది బటర్ఫ్లై వేసాం అనమాట. అది ఓకే, ఇది దేవుడి దయ వల్ల ఇది మనం కొత్త ఆఫీస్లోకి వచ్చాం. ఇట్లా ఇక్కడ నుంచే మనం అది సంగతి. సో ఏది ఏమైనప్పటికీ నేను చేద్దాం అనుకున్నాను. సరే, మా బటర్ఫ్లై కనిపిస్తూ బాగుంటుంది కాబట్టి బటర్ఫ్లైతో మాట్లాడకుండా ఇట్లా రైట్. ఓకే, ఏం చేసినా నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ పని పని పని. మన దగ్గర కొంతమంది ఉంటారు ఎట్లాంటి వాళ్ళు, ఇవాళ పని చెప్తే రేపు చేస్తా అంటారు. అన్న ఇవాళ ఓకే కదన్నా రేపు చేద్దామంట. అట్లా కాకుండా సినిమా పని అనేది పోస్ట్ పోన్ కాకుండా ఉండాలంటే టైం సెన్స్ అనేది ఉండాలి. ఫస్ట్ శ్రద్ధ అనేది ఉండాలి. అవి ఉండవు మనకి. చేద్దాంలే అంటే అసలే చలికాలం జర నిమ్మలంగా ఉంటాయి మైండ్ అని పానాలు కూడా సుక్కుని అవుతాయి. అలాంటి వాళ్ళని మనం బాగుపరచలేము. ఎన్ని చెప్పినా అంతే, కుక్కతో ఒక వంకర అన్నట్టు. ఏం చేస్తాం, అంతకుమించి మనం ఏం చేయలేము. చెప్పాలి, వదిలేయాలి. అది మనోడు ఒక ఆయన ఇప్పుడు పెయింట్ వేస్తాను పోయిండు, అటే పోయిండు, ఇటు పోయిండాడు. అట్లుంటుంది వ్యవహారాలు. సరే, ఎనీవే మనం అతి తొందరలో సినిమా చూడబోతున్నాం. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. వెరీ సూన్, ఇంకా మళ్ళీ కొన్ని గంటలు అని చెప్పొచ్చు అంతే, అంతకుమించి ఎక్కువ చెప్పలేము. మనం సినిమా చూడబోతున్నాం. కళానిధి అనే సినిమా JOEMKK ఫిలిమ్స్